అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు గడ్డు రోజులు మొదలయ్యాయా అంటే అవుననే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత విదేశీ విద్యార్థులపై కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. తాజాగా నిబంధనలు ఉల్లంఘించిన 6,000 మంది విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ స్పష్టం చేసింది. ఈ విద్యార్థులలో 4,000 మంది దేశ చట్టాలు ఉల్లంఘించి దాడులు, మత్తులో డ్రైవింగ్, దోపిడీల వంటి నేరాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. మరో 300 మంది ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు అమెరికా చట్టాల్లోని INA 3B సెక్షన్ కింద గుర్తించారు. ఇక ట్రంప్ తన హయాంలో అమెరికా ఉన్నత విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టారు. ప్రముఖ విశ్వవిద్యాలయాలపై దృష్టి సారించి కఠినమైన ఇమ్మిగ్రేషన్ పాలసీలను అమలు చేస్తున్నారు. ఈ మార్పులు అంతర్జాతీయ విద్యార్థులపై, ముఖ్యంగా భారతీయ విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం లక్షలాది మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకుంటున్నారు. ఇప్పుడు ట్రంప్ కఠిన ఆంక్షలు విధించడం, విద్యార్థుల వీసాలు రద్దు చేయడం వల్ల వారి కెరియర్కు ఆటంకం కలుగుతోంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సమయంలో ఈ వీసాల రద్దు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇది చాలా మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసింది. అంతేకాక APT H-1B వీసా నిబంధనల్లో మార్పులు విద్యార్థులను మధ్యలోనే స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితిని సృష్టిస్తున్నాయి. ఈ చర్యలు విశ్వవిద్యాలయాలకు కూడా నష్టం కలిగిస్తున్నాయి. అంతర్జాతీయ విద్యార్థులు చెల్లించే ఫీజులే అక్కడి యూనివర్సిటీల ఆర్థిక వనరులకు మూలం. అయితే ట్రంప్ ప్రభుత్వం ఈ చర్యలను జాతీయ భద్రత కోసం అవసరమని సమర్థిస్తున్నప్పటికీ విమర్శకులు ఇది విదేశీ విద్యార్థులపై అనవసర ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపిస్తున్నారు. అమెరికాలోని ప్రధాన యూనివర్సిటీలను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ పాలసీల్లో మార్పులు తీసుకొచ్చారు. ఇవి అంతర్జాతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. రెండోసారి అధికారం చేపట్టిన కొద్ది రోజులకే యాంటీ సెమిటిజంను అరికట్టేందుకు బిల్లును తీసుకొచ్చారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో అమెరికా జోక్యాన్ని ఖండిస్తూ పాలస్తీనాకు మద్దతుగా యూనివర్సిటీల్లో ఆందోళనలు చేపట్టిన కారణంగా పాలస్తీనాకు మద్దతు తెలిపే విదేశీ విద్యార్థులను దేశ బహిష్కరణ చేసే అవకాశం లభించింది. ఇక విదేశీ విద్యార్థులకు కొత్త ఇంటర్వ్యూలను జూన్లో ట్రంప్ ప్రభుత్వం నిలిపివేసింది. సోషల్ మీడియా వెట్టింగ్ను కఠినతరం చేసింది. విద్యార్థి వీసా అప్లై చేసుకున్న విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను వెరిఫై చేసింది. వారి పోస్టులు, కామెంట్లు, లైక్లను పరిశీలించి వారు జాతీయ భద్రతకు ముప్పు కాదని భావించిన తర్వాత మాత్రమే వారికి వీసాలను జారీ చేయనున్నారు. తాజాగా ఈ వీసా ఇంటర్వ్యూ స్లాట్లను తిరిగి ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అనేక మంది విద్యార్థులు ఫాల్ సీజన్లో అడ్మిషన్లు పొందలేకపోయారు. మరోవైపు పలు యూనివర్సిటీల్లో పరిశోధనలకు కేటాయించిన నిధుల్లోనూ కోతలు విధించారు. ఇక హార్వర్డ్ యూనివర్సిటీ విదేశీ విద్యార్థులను చేర్చుకోకుండా ఆంక్షలు విధించారు. దీంతో ట్రంప్ వర్సెస్ యూనివర్సిటీలు అన్నట్టుగా న్యాయ పోరాటం మొదలైంది.